వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెంలో పెన్షన్ పంపిణీ జాతర. వందలాది గృహాలు, పదుల సంఖ్యలో నివాసాలు. జంగారెడ్డిగూడెం లేఅవుట్ కాలనీపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఫలిస్తున్న పోలీసుల స్పెషల్ డ్రైవ్లు. హెల్మెట్ ధారణపై వాహనదారుల్లో వస్తున్న స్వల్ప మార్పు, అయినా మరికొంతమందిలో కనిపిస్తున్న నిర్లక్ష్యం. ఇంకా బాహ్య ప్రపంచంలోనే సంచరిస్తున్న పెద్ద పులి. పోలవరంలో పశువులపై దాడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. గొంతులో పప్పు ముద్ద అడ్డుపడి మృతి చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన 2 ఏళ్ల పాప. శోకసంద్రమైన కుటుంబం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పలుచోట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది సంయుక్తంగా పెన్షన్ ను అందజేశారు. 2వ వార్డులో పలుచోట్ల రాష్ట్ర సిటీ బస్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు లబ్ధిదారులకు పెన్షన్స్ ను అందజేశారు. అర్హత కలిగిన పెన్షన్దారులకు పెన్షన్స్ అందజేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అర్హత కలిగిన ప్రతి పెన్షన్దారుడికి ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ సామాజిక భద్రతను కలిగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పెన్షన్దారుడు ఎంతో సంతోషంగా ఉన్నారని చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. వందలాది గృహాలు, కానీ నివాసాలు మాత్రం 10 ఉంటున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ కాలనీలను రూపొందించారు. అర్హత కలిగిన వారికి స్థలాలు ఇచ్చారు. సెంటు భూమిలో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎంతో అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. కానీ మౌలిక వసతుల కల్పనలో ఏర్పడిన జాప్యమో, సమన్వయ లోపమో తెలియదు. కానీ కొన్ని నివాసాలు పునాది దశలోనే నిలిచిపోయాయి. మరికొన్ని అసంపూర్ణంగా దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల గ్రౌండ్ పనులు చేయలేదు. అసంపూర్ణంగా నిలిచిపోయిన గృహాలు కలుపు మొక్కలు పేరుకుపోయాయి. దుమ్ము ధూళితో కనిపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో మార్కండేయపురం వద్ద టిట్కో అపార్ట్మెంట్స్, దాని పక్కనే ఉన్న లేఅవుట్ కాలనీ, అదేవిధంగా వెంకటదేవిపురం ప్రాంతంలో ఉన్న 3 లేఅవుట్ కాలనీ పరిస్థితులు సైతం ఇలానే ఉన్నాయని తెలియజేస్తున్నారు. లేఅవుట్ కాలనీలో డ్రైనేజీలు, సీసీ రహదారులు, అంగన్వాడీ కేంద్రం, ఎంపీయూపీ స్కూల్స్, పార్క్, ఉపాధి పొందడానికి చేతి వృత్తులు, తాగునీటి పైప్లైన్ అభివృద్ధి, మోటార్ బోర్లు, ఆ ప్రాంతాలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ వంటి కనీస వసతులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో దొంగల భయం ఎక్కువగా ఉందని వాపోతున్నారు. బొట్టాయిగూడెం రహదారి నుంచి వెంకటదేవిపురం మీదుగా లేఅవుట్ కాలనీలకు వెళ్లే రహదారిని పూర్తి స్థాయిలో బీటీ రహదారిగా నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుదల చేయాలని విన్నవిస్తున్నారు. ఈ లేఅవుట్ కాలనీ వెళ్లే మార్గ మధ్యలో సొద్ద కాలువపై వంతెనను సైతం పటిష్టవంతంగా నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ లేఅవుట్ కాలనీల గృహాలను నిర్మించేందుకు గుప్తంగా లబ్ధిదారుల వద్ద కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రీలను సైతం గుర్తించి నిర్మాణాలు పూర్తయ్యేలా చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంతో ఉన్నతాశయంతో పేద సామాన్యులకు ఇచ్చిన సెంటు స్థలాలు వృధా కాకుండా చూడాలని విన్నవిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వాహనదారులపై చేస్తున్న ప్రత్యేక తనిఖీలు సత్ఫలితాలిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులలో మార్పు మొదలైనట్లుగా చెబుతున్నారు. చాలా మంది హెల్మెట్స్ ధరించి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఇంకా నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారు. భగవంతుడు ఇచ్చిన 2 చేతులతో డ్రైవింగ్ చేయకుండా ఒక చేతితో సెల్ ఫోన్ మాట్లాడుతూ మరో చేతితో వాహనాలు నడుపుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా 3 మరికొంతమంది 4 ఒకే వాహనంపై నిర్లక్ష్యంగా వెళ్తున్నారు. హెల్మెట్ ధారణపై పోలీసులు చేపడుతున్న డ్రైవ్ లో కొద్దిగా మార్పు కనిపిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వారిలో ఏ మాత్రం మార్పు రాకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న తనిఖీలు మరింత స్థాయిలో విస్తృతంగా చేపట్టాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనదారులలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చేంత వరకు డ్రైవ్ లో నిరంతర ప్రక్రియ చేపట్టాలని అంటున్నారు.
కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్స్ తో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన గోడ ప్రతులను బొట్టాయిగూడెం రామనరసయ్య భవనంలో విడుదల చేశారు. రమణతో కలిసి ఏఐకేఎంఎస్ నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ తదితర స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, జీతాలు పెంచుతామని హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలు విస్మరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమరం మారమ్మ, బి ఆకాష్, మల్లేశ్వరి, పీడీఎస్యూ నాయకులు బన్నె వినోద్, సిమెంట్ ఎగుమతి దిగుమతి హమాలీల నాయకులు యోగి ఉమామహేశ్వరరావు, మాచర్ల మహేష్, బందల శేఖర్, కన్నెపాటి సునీల్ కుమార్ పాల్గొన్నారు. మొత్తం అందరికీ కేంద్ర ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈ రోజు బొట్టాయిగూడెంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పరిశీలించిన గోడ పత్రంలో విడుదల చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అందరికి కూడా ఒక పెనుభూతంలాగా లేబర్ కోడ్స్ వచ్చినాయి. కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అవి ఉద్యోగులకి, కార్మికులకి పెనుభూతంగా ఉన్నాయి. వారి ఉద్యోగ భద్రత లేదు, ఉపాధి భద్రత లేదు. అదేవిధంగా ఈరోజు మొత్తం అన్ని వర్గాల కార్మికులకి, ఉద్యోగులకి కనీస వేతనం 30,000గా నిర్ణయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ రైతులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగ హమాలీ కార్మికులకు, ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏదైతే నిలిపివేస్తారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈ నెల ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకి అన్ని వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. పోలవరం మండలంలోకి పెద్ద పులి ప్రత్యక్షమైంది. గత 2 రోజులుగా పశువులపై దాడి చేసినట్లుగా అధికారులు, రైతులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం కావటిగుంట నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కోయిలగూడెం మండలాలలో పలు గ్రామాలలో సంచరిస్తూ అడవులు, పొలాల గుండా పోలవరం వైపు వెళ్లినట్లుగా తెలియజేస్తున్నారు. పులి దాడులతో రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక గేదెలు, ఆవు దూడలపై దాడి చేసి హతమార్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలం ఇటుకల కోటలో గత రాత్రి 2 గేదె దూడలను హతమార్చినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత రైతులను పరామర్శించారు. గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. రాత్రుళ్లు బయటకు రాకుండా పశువుల పాకల వద్ద లైట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకుల రాజా, తెల్లం వెంకటేశ్వరరావు, నల్ల రాంబాబు పాల్గొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతుల పవర్ హౌస్ వెనుక వరకు పెద్ద పులి పాత ముద్రలను గుర్తించినట్లు స్థానికులు తెలియజేస్తుండగా ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కన్నాపురంలో వివేకానంద పొగాకు పొలంలో హల్చల్ చేసిన పులి అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని భావించారని, కానీ పోలవరం మండలంలో పశువులపై దాడి చేయడంతో మరోమారు పెద్ద పులి సంచారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి అనుమతులు వస్తే గానీ దానిని నిర్బంధించేందుకు అవకాశం లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంతో పెద్ద పులిని నిర్బంధించి దట్టమైన అడవి ప్రాంతంలో విడిచిపెట్టే ఏర్పాట్లు చేయాలని మెట్టా ఏజెన్సీలోని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు.
దేవరపల్లి గ్రామానికి చెందిన ఉస్సే లేఖన గ్రూప్ 1 ఫలితాలలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. ఏసీ ఎస్టీగా నియామకం కానున్నారు. ఐఐటి మద్రాసులో చదివి ప్రస్తుతం మాస్టర్ కార్డ్స్ లో జాబ్ చేస్తున్న లేఖన తండ్రి శంకరుడు రిటైర్డ్ టీచర్ ఉండగా తల్లి వీర వెంకట కుమారి టీచర్ వృత్తిలో ఉన్నారు. చెల్లి శ్రావ్య శ్రీ కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కు ఇటీవల ఎంపికయ్యారు. ఐఏఎస్ ఎంపికై ప్రజలకు సేవ చేయడం తన ధ్యేయమని తెలిపారు. నా పేరు ఉస్సే లేఖన. నేను ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో మాస్టర్ కార్డ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ 50 lakhs సిటీసీ వస్తుంది నాకు ఇయర్లీ. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఉన్న గోల్ కోసం అని చెప్పేసి కష్టపడి గ్రూప్స్ రాశాను. సివిల్ సేన ఏం కాబట్టి గ్రూప్స్ అది కూడా ఒక స్టెప్ దాని వైపు అని చెప్పి రాశాను. దాంట్లో ఇప్పుడు రిజల్ట్స్ లో ఈ రోజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గా రిజల్ట్ వచ్చింది. దానికి కారణం మా తల్లిదండ్రులే. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను సివిల్స్ వైపు అడుగు వేశాను. అండ్ వాళ్ళు కూడా కరెంట్లీ ఇద్దరు టీచర్స్, హై స్కూల్ టీచర్స్ గానే పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రజాసేవకి నేను కూడా ఎంతో కొంత వాళ్ళ సహాయానికి నేను ఎంతో కొంత తోడ్పడాలని నేను అనుకున్నాను. మా చెల్లి తను కూడా సివిల్స్ వైపు అడిగేసింది. తను ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేట్ అయింది అండ్ ప్రైవేట్ కంపెనీలో మాస్టర్ కార్డ్ లోనే జాయిన్ అయ్యి అక్కడే జాబ్ రిజైన్ చేసి యూపీఎస్సీ కోచింగ్ లో ఉంది కరెంట్లీ. సివిల్స్ వైపు అడగడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా వంతు కృషి చేసి సివిల్స్ వైపు ఇంకా ఐఏఎస్ తెచ్చుకునేంత వరకు కృషి చేస్తూనే ఉంటాము. జగ్గారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం విజయవంతమైంది. పలుచోట్ల పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పగడం సౌభాగ్యవతి, గుమ్మడి ప్రసాద్, మన్యం దుర్గారావు, బిలాల్ మసీద్ అధ్యక్షులు యాకూబ్, మాజీ ఎంపీటీసీ ఆరుగొల్ల బజారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరిగిన ఎన్టీఆర్ పెన్షన్ ద్వారా ఎందరికో ఈ నగదు బాసటగా అండగా నిలుస్తుందని అన్నారు. పెన్షన్దారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పిస్తుందని మండవ లక్ష్మణరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ పంపిణీ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఆమె 2 ఏళ్ల చిన్నారి పప్పు ముద్ద కిందకు దిగకపోవడంతో గొంతులోనే అడ్డుపడి మృతి చెందిన సంఘటన జంగారెడ్డిగూడెంలో లేఅవుట్ కాలనీ 3 నందు చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెరగాల్సిన ఓ చిన్నారి తండ్రి తినిపిస్తున్న అన్నం ముద్ద ప్రాణం తీయడంతో ఆ కుటుంబం శోకం సంద్రంలో మునిగిపోయింది. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం జగనన్న లేఅవుట్ 3లో నివాసం ఉంటున్న ర్యాలీ అంజనేయ కుమార్, శిరీష దంపతులకు 2 సంవత్సరాల జెస్సీ దీవెన అనే కుమార్తె ఉంది. తల్లి శిరీష వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లగా తండ్రి అంజనేయ కుమార్ చిన్నారికి పప్పు అన్నం తినిపిస్తున్నారు. ఈ క్రమంలో అన్నం ముద్ద చిన్నారి గొంతుకు అడ్డుపడింది. దీంతో ఊపిరాడక జిస్సి దీవెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంగారు పడిన తండ్రి వెంటనే స్థానికుల సహాయంతో చిన్నారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. అన్నం గొంతులో చిక్కుకోవడం వల్ల శ్వాస అందక ప్రాణాలు కోల్పోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కళ్ల ముందే ఆడుకుంటూ తింటున్న బిడ్డ విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి. సంఘటనా స్థలానికి ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు చేరుకుని వివరాలు సేకరించారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో మోడల్ డైరీ దగ్గరలో కొబ్బరి లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యారని తెలియజేస్తున్నారు. విషయం తెలుసుకుని ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, చింతలపూడి ఎస్ఐ చెన్నారావు విచారణ చేపట్టారు. సజీవ దహనమైన పామర్తి మల్లికార్జునరావు బంధువులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో పాటు వచ్చిన తోటి కూలీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కుటుంబ సభ్యులకు, కూలీలను, రైతులను పరామర్శించారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చినప్పటికీ కూటమి నాయకులు అసత్య ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు అన్నారు. చింతలపూడిలోని శ్రీరాముని ఆలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో గురునాథరావు మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అసత్య ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. ప్రపంచంలో ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను కించపరిచే
పరిచే కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తాలూకా అక్కడ చైర్మన్ ఉన్నాడనే విషయం వైఎస్ఆర్ పార్టీ హయాంలో జరిగింది కల్తీ అని చెప్పేసి మరి చెప్పి ప్రజలు భయాందోళన గురి చేసి అందరికీ దీనిపై ఎంక్వైరీలు జరిగాయి. సిట్ ఎంక్వైరీ చేసింది. అందులో జంతువులకు లేదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా రూఢిగా చెప్పడం. కానీ ఇంకా ఈ రోజు కూడా ఏదో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రజలు మభ్యపెట్టే విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఇవాళ పొద్దున వార్తల్లో చూసాం. ఈనాడు జ్యోతి పత్రికలు కూడా ఎవరైనా సరే హిందువుల మనోభావాలు కాపాడడం చూస్తారు. తప్పులు జరిగినా సరే హిందువుల మనోభావాలు కాపాడకూడదు, కాపాడాలి అని చెప్పి అందరూ భావిస్తారు. అలాంటిది ఈవేళ తప్పు జరగలేదని చెప్పినా సరే ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కల్తీ జరిగిందని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్లో పెట్టి ప్రజలు ఆందోళన గురి చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఒక హిందువులు ముస్లింకే కాదు, విదేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ కూడా వచ్చి ఆరాధించే దేవుడు అతను. ఆ లడ్డు గురించి ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి లడ్డూలు కల్తీ లడ్డు అని చెప్పి పందుకొవ్వు కలిసి లడ్డు చాలా అసభ్యకరంగా, చాలా అవమానకరంగా ఈ రోజు కూడా వార్తలు రాస్తారంటే అది చాలా దమనీయమైన పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. రహదారి భద్రత, జీవన భద్రత అనే నినాదంతో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించిన 37వ రహదారి భద్రతా మాసోత్సవాలు శనివారంతో విజయవంతంగా ముగిశాయి. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆటో, బస్సు డ్రైవర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. పోలీస్, ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ఆవశ్యకత గురించి వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకోవచ్చు అనేది డెమోల ద్వారా వివరించారు. ఆటో, బస్సు డ్రైవర్లకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ నివారించడం, మలుపుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కాలేజ్ విద్యార్థులకు రోడ్డు భద్రతను గురించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం ఎస్కే సబ్నం, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జగదీష్, సురేష్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, డ్రైవర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కిడ్స్ యాజమాన్య ప్రోత్సాహంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైనిక సంక్షేమ నిధిని సేకరించి సైనిక సంక్షేమ నిధికి జమ చేయడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్ కోర నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రావతిరాణి ఆధ్వర్యంలో దేశమాత రక్షణలో సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న దేశ రక్షణ విధుల్లో నిమగ్నమైన వీర సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సైనిక ఫండ్ సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేము సైతము అంటూ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 41,500 రూపాయలను సైనిక నిధికి జమ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్దారులు చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్లని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. అదే లక్ష్యంతో రానున్న రోజుల్లో మరింత మంది అర్హులకు సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్దారుల ఇళ్లకు పెన్షన్ సొమ్ములు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా శనివారం తెల్లవారుజామునే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 22వ డివిజన్ లో తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని అర్హుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పెన్షన్ సొమ్ములను పంపిణీ చేశారు. వారి బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్కుమార్, చేను ప్రసాద్, మారిశెట్టి సత్యనారాయణ, దాకరపు కృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1వ తేదీ ఆదివారం సెలవు రావడంతో శనివారమే పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై రావూరి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ పేదలకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. వాటిలో కూడా పెన్షన్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క పెన్షన్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆఫీసర్లు ఎవరో కూడా అందుబాటులో ఉంటారని చెప్పి మరి ఈ రోజునే ఈ యొక్క పెన్షన్లు ఇష్టం జరుగుతుంది. మరి ఈ పెన్షన్లు అన్ని కూడా రామారావు గారు 50 రూపాయలతో స్టార్ట్ చేసి మరి ఈవేళ 4,000 రూపాయలు, 6,000, 15,000 అలాగా పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఈ పెన్షన్లన్నీ కూడా వితంతువులు, వికలాంగులు మరి వారికి పెన్షన్ ఇస్తున్నారంటే వారికి నిత్యావసరానికి ఉపయోగపడేలాగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళని అలా కంటిన్యూ చేసుకుంటూ మరి ఆ డబ్బులు ఇస్తున్నారంటే ఇంటికి ఇచ్చి మరి వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వంలో మేము చాలా ఆనందపడుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇదే రకంగా మన ప్రభుత్వం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారు కూడా. ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. సరస్వతి నిలయంలో అందరూ కలిశారు. వివిధ గ్రామాలకు చెందిన వారందరూ చదువుకునేందుకు గోపాలపురం శ్రీ గౌతమి జూనియర్ కళాశాలలో చేరారు. 2001 నుంచి 2003 బ్యాచ్ కు చెందిన ఇంటర్ విద్యార్థులందరూ కలిసి తోటి స్నేహితుడి కుటుంబానికి బాసటగా నిలిచారు. విధి రాసిన రాతల్లో జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన తోటి స్నేహితుడైన దొడ్డిగర్ల సూర్యచంద్రరావు ఇటీవల మృతి చెందారు. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భాను ప్రియాంక వాట్సాప్ గ్రూప్ కోఆర్డినేటర్ గా ఉంటూ తోటి స్నేహితుల నుంచి 50,000 రూపాయలు సేకరించారు. సూర్యచంద్రరావు కుటుంబ పరిస్థితి గురించి వాట్సాప్ గ్రూప్ లో సందేశం చూసిన కళాశాల డైరెక్టర్ ఆశీర్వాదం 11,000 రూపాయలను సహాయం చేసినట్లు ప్రియాంక తెలిపారు. సేకరించిన 50,000 రూపాయలను 2 ఆడపిల్లల పేరు మీద పోస్టాఫీస్ లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. శనివారం పెద్ద కర్మ కావడంతో ఆ బాండ్లను కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీనివాస్, క్రాంతి కుమారి, ఉషారాణి, ఆంజనేయులు, బాలాజీ తదితరులు పాల్గొన్నట్లు ప్రియాంక తెలిపారు. తనకు సహకరించిన తోటి స్నేహితులకు డైరెక్టర్ ఆశీర్వాదానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. తోటి స్నేహితులు ఎవరైనా ఈ విధంగా ఆపదలు ఉంటే మిగిలిన వారందరూ కలిసి ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని ఆమె ఆశించారు. ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబానికి చేయూతనిచ్చే విధంగా చూడాలని కోరారు. సూర్యచంద్రం వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి అడిగిన తర్వాత మొత్తం అందరూ ఇచ్చారు. వాట్సాప్ చాలా దూరాల్లో ఉన్నా కూడా ఫోన్ పే చేశారు అందరూ. మొత్తం టోటల్గా నాకు వాళ్ళ తరపు నుంచి 50,000 వచ్చాయి. చిన్న పాపకి 25,000, పెద్ద పాపకి 25,000 పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేశాము. మా డైరెక్టర్ సారు, శ్రీ గౌతమి జూనియర్ కాలేజీ డైరెక్టర్ సారు ఆశీర్వాదం సార్ని కూడా జస్ట్ అడిగాం అంతే కానీ ఏం రిక్వెస్ట్ చేయకపోయినా కూడా సారు చెప్పంగానే వెంటనే 11,000 మాకు ట్రాన్స్ఫర్ చేశారు. మా సార్ కూడా చాలా పెద్ద మనసు చేసుకుని మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే మీరు కూడా ఇట్లాంటివి ఎవరికైనా ఆపద కలిగినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మన ఫ్యామిలీకి మన పిల్లలకి కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అనేసి ఇలాంటి కార్యక్రమాలు ఒక 10 మందికి చేస్తే మనకి బాగుంటుంది. కానీ ఈ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి అంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరి ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. దూత ఉంటే దాతకు కొదవలేదని జంగారెడ్డిగూడెం మానవతా సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేయడం గర్వకారణమని జడ్పీటీసీ పోన్నాటి బాబ్జీ అన్నారు. మండలంలో శ్రీనివాసపురంలో మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన శనివారం 25 మందికి దుప్పట్లు పంపిణీ చేస్తారు. శ్రీనివాసపురం సొసైటీ వద్ద నిర్వహించిన సేవా కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు సొసైటీ ప్రెసిడెంట్ గంధం గోపాలకృష్ణ, ఎలికే తాతారావు, ఎలికే ప్రసాదరావు, సెక్రటరీ ఎలికే సర్వేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, సెంట్రల్ కమిటీ సభ్యురాలు త్రిపుర రమేష్, మాజీ సెక్రటరీ గద్దె సత్యనారాయణ, అయ్యన్న, వెంకన్నబాబు పాల్గొన్నారు. జిల్లాలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ కెఎన్ శంకర్రావు అన్నారు. శనివారం కోయిలగూడెం ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో కోయిలగూడెం మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుసంధానమైన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్రావుకు అభినందన సభ జరిగింది. ఈ సమావేశానికి ప్రెస్ క్లబ్ పూలపల్లి కృష్ణబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శంకర్రావుకు స్థానిక పాత్రికేయులు వారి సమస్యలను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులందరికీ మీడియా అక్రిడేషన్లు మంజూరయ్యేలా చూస్తానని అన్నారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ కొమ్మ కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో పాత్రికేయ వృత్తి ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కోయిలగూడెం మీడియా ఈ విషయంలో ముందు ఉందని అభినందనలు తెలిపారు. అనంతరం శంకర్రావును కిరణ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. పూలకుండి అందించారు. జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏవిడి సీతారామరాజు, ఎం సాయిబాబా, సిరిబత్తుల సురేష్, షేక్ అలీం, మన్నే దుర్గాబాబు, జొన్నకుటి మహేష్ బాబు, ప్రేమ్ కుమార్, జంగారెడ్డిగూడెం ఫెడరేషన్ నాయకులు కలపాల శ్రీనివాస్, గొల్లమందల శ్రీనివాస్, కృష్ణ, ప్రసాద్ వర్మ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామున 4:30 సుప్రభాత సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటలకు పారిజాతగిరి ప్రదక్షిణకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కంకణ ధారణతో స్వామికి కొండపైకి వచ్చిన సత్తుపల్లి, కుకునూరు, చింతలపూడి తదితర ప్రాంతాల భక్తులు గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేస్తారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణదాతలుగా అక్కంపేటకు చెందిన పారేపల్లి సత్యనారాయణ, బొట్టగూడెంకు చెందిన గద్దె శశిభూషణ్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి వేదాశీస్సులు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవులు, కొప్పుల నాగసురేంద్ర, కర్ణాకృష్ణ, దండు భవానీ, ప్రియాంక పాల్గొన్నారు. ఆలయానికి ఒకరోజు పూజ టికెట్ల ద్వారా, ప్రసాదాల ద్వారా, విరాళాల ద్వారా 1,39,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ముఖమండపం నందు పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 1,78,022 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,540 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనకు వచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వెంచేసి ఉన్న ముత్యాలమ్మ ఆలయం నందు శుక్రవారం రాత్రి విశేష హారతుల కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి 23 రకాల హారతులను అర్పించారు. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉగాదికి అమ్మవారి ఆలయం విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బౌరిశెట్టి మురళీకృష్ణ తెలియజేశారు.
పుదుకోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకలలో భాగంగా నిర్వహించే గండ దీపాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఉదయమే స్వామివారికి అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. తేలీల సంఘం ఆధ్వర్యంలో వీరంగ నృత్య ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి ఉపవాస దీక్షల్లో ఉన్న భక్తులు గండ దీపాలు సమర్పించే వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. జంగారెడ్డిగూడెం సిఐ వెంకట సుభాష్, తడికిలపూడి ఎస్ఐ చెన్నారావు తదితరులు భారీ స్థాయిలో బందోబస్తు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద వివిధ రకాల దుకాణాలను ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో శంభో శంకర హరహర నినాదాలు హోరెత్తాయి. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెంలో పెన్షన్ పంపిణీ జాతర. వందలాది గృహాలు, పదుల సంఖ్యలో నివాసాలు. జంగారెడ్డిగూడెం లేఅవుట్ కాలనీపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఫలిస్తున్న పోలీసుల స్పెషల్ డ్రైవ్లు, హెల్మెట్ ధారణపై వాహనదారుల్లో వస్తున్న స్వల్ప మార్పు. అయినా మరికొంతమందిలో కనిపిస్తున్న నిర్లక్ష్యం. ఇంకా బాహ్య ప్రపంచంలోనే సంచరిస్తున్న పెద్ద పులి. పోలవరంలో పశువులపై దాడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. గొంతులో పప్పు ముద్ద అడ్డుపడి మృతి చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన 2 ఏళ్ల పాప. శోకసంద్రమైన కుటుంబం. వార్తలు సమాప్తం. నమస్కారం.